కువైట్‌లో ఇక నుంచి ఆన్‌లైన్‌లో ఎలాంటి వస్తువులైతే కొనలేరు ఇక. కువైట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ విషయాలైతే తెలుసుకోవాలి. కువైట్ అయితే ఒక పెద్ద నిర్ణయమే తీసుకుందని అనుకోవచ్చు. ఇక నుంచి డెలివరీ యాప్స్ ద్వారా లేదా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ ఆర్డర్ అయితే ఇంకైతే చేయడానికైతే కుదరదు. ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ముఖ్య కారణం ఏందంటే కువైట్‌లో ఆరోగ్య సమస్యల్ని తగ్గించడం మరియు యూత్‌లో ఎక్కువగా వేప్ వినియోగాన్ని అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. వాటిని కూడా తగ్గించాలనే ఒక ముఖ్య లక్ష్యంతో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ రూల్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే అంటే సరిగ్గా పాటించకపోతే, విరుద్ధంగా పాటిస్తే అది కంపెనీ కావచ్చు, షాపులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇలా చేశారంటే భారీ జరిమానాలు అయితే విధించడం అయితే జరుగుతుంది. దాంతోపాటు తాత్కాలికంగా షాపులు గానీ, కంపెనీలు గానీ మూసివేయడం అయితే జరుగుతది. ఒకవేళ దాని తర్వాత కూడా ఇదే విధంగానే వాళ్ళు ఈ యొక్క రూల్‌ను ఉల్లంఘించినారనుకోండి, వాళ్ళ లైసెన్స్ వచ్చేసి క్యాన్సిల్ చేయబడతది. వాళ్ళ కంపెనీ లైసెన్సు క్యాన్సిల్ చేసేస్తారు. ఇకపై కువైట్‌లో ఆన్‌లైన్‌ల ద్వారా సిగరెట్లు, ఎలక్ట్రానిక్ సిగరెట్లు అంటే వేప్‌లు, నెక్స్ట్ హుక్కాలు, వాటికి సంబంధించిన ఎలాంటి వస్తువులైనా అమ్మడం అనేది కువైట్‌లో నిషేధించడం జరిగింది. కువైట్‌లో ఉన్నవారికి ఈ యొక్క విషయాన్ని షేర్ చేయండి. మరియు ఈ వార్త గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మోనోస్టాక్స్.